స్ట్రీట్ లైట్స్ సరిగ్గా వెలగడం లేదని అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా 20వ డివిజన్ కార్పొరేటర్ నిరసన తెలిపారు. గుండంలోని గోదావరికి ముఖ్యంగా 20వ డివిజన్లో రాత్రి వేళల్లో స్ట్రీట్ లైట్ సరిగా వెలగడం లేదని అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని వారి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మున్సిపల్ ఆఫీస్ ముందు 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర మౌలిక సదుపాయాలపై కార్పొరేటర్లు ఈ విధంగా నిరసన తెలపాల్సి వస్తుందని ఇది సిగ్గుపడాల్సిన విషయమన్నారు. 20వ డివిజన్లో దాదాపుగా అన్ని వార్డులలో స్ట్రీట్ లైట్ వెలగడం లేదని, నెలలు దాటినా రిపేర్లు చేయకపోవడంతో విసుగొచ్చి నిరసన తెలుపుతున్నామన్నారు. చీకట్లో ప్రజలకు ప్రమాదకరమైన సమస్య ఎదురవుతున్నాయని, ప్రతిరోజు స్ట్రీట్ లైట్స్ పై కంప్లైంట్స్ చేస్తున్న ఎలక్ట్రిక్ అధికారులెవరూ స్పందించడం లేదని, ఇది పూర్తిగా అధికారుల అలసత్వానికి నిదర్శనమన్నారు. ప్రజలకి కనీస వసతుల కల్పనలో విఫలమవుతున్న అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో మౌలిక సదుపాయాల కల్పనలో తగ్గిదే రాజే పడేదే లేదని నినాదించారు. మౌలిక సదుపాయాల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మొన్న చెత్త సేకరణ విషయంలో కూడా నేను ధర్నా చేసేదాకా రావడం జరిగింది. ఈరోజు కూడా మరి స్ట్రీట్ లైట్స్ కొరకు నేను గత 20-30 సార్లు అధికారులకు తెలియడం జరిగింది. ఎప్పుడు చెప్పినా కూడా రేపు మాపన్న కాలయాపన చేస్తున్నారు, కానీ స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు. మీరు స్వయంగా రండి, చూడండి. 20 డివిజన్లో ప్రధాన వీధులు ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు. ఇదే సమయంలో మరి రామగుండం 20 డివిజన్ కాక రామగుండం పట్టణంలోని ప్రధాన వీధుల్లో బీపో రోజ్ గడ్డ నుండి మొత్తం 0 పాయింట్ వరకు, 0 పాయింట్ నుండి రైల్వే స్టేషన్ వరకు ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదు. ఈ విషయాన్ని గత 10 రోజులుగా 20 రోజులుగా నెల రోజులకు పైగా అయినా కూడా స్ట్రీట్ లైట్ విషయం రిపేర్ చేయడంలో పూర్తి విఫలమైన ఈ విషయాన్ని అధికారులకు తెలియజేస్తే పట్టించుకోవడం సిగ్గుపడాల్సిన అంశం. ఎందుకంటే కార్పొరేటర్లుగా మేమున్నా, ఎమ్మెల్యేలుగా ఎవరున్నా, అధికారులు ఎవరున్నా లేకపోయినా మున్సిపల్ కార్పొరేషన్ అయిన ప్రధానమైనటువంటి విద్యుక్త ధర్మాలు ఏంటంటే చెత్త సేకరించాలి, శానిటేషన్ సరిగ్గా ఉండాలి, డ్రైనేజ్లు క్లియరెన్స్ చేయాలి, ఆపై మంచినీటి సరఫరా సరిగ్గా ఉండాలి, స్ట్రీట్ లైట్ వెలగాలనేది ఇది మున్సిపాలిటీ యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా. ఈ ఎజెండాను విస్మరించి కూడా మరి ఈ రకంగా ప్రవర్తించడం మంచిది కాదు. ఇప్పటికే కార్పొరేటర్గా నేను 2-3సారి ఈ నిరసన కార్యక్రమం చేపట్టినా. వీళ్ళు కనుక సరైన స్పందన లేకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందట ధర్నా చేస్తాం, లేదంటే ఇంకొక అంశాన్ని ముందుకేసి లోకాయుక్తలో కూడా వీళ్ళపైన కేసు వేయడానికి వెనకాడేది లేదని, ఈ నిరసనలు ఆపేది లేదని వెంటనే స్పందించి ఇవాళ రేపటిలోగా